సార్ ఇది రామారావు గారికి వీరాభిమానం అని చెప్పారు. ఆయన బుక్ కూడా మీరు వేయటం జరిగింది, రాయటం రచయితగా. ఆయన అసలు రామారావు గారితో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు చూసారు ఆయన్ని మీరు? రామారావు గారితో నాకు సినిమాల ద్వారా ఆయన పరిచయం. మామూలుగా నేనున్నది జోహరాపురం అని కర్నూలులో ఒక పార్ట్. ఓకే ఓకే. అంటే జానపదులు ఎక్కువ ఉండే ఊరు. అవునా? ఓకే. సినిమాల్లో జానపదం కానీ పౌరాణికం కానీ ఇవన్నీ రామారావు గారు నటించేవారు. మీరు ఏ పల్లెలో చూసినా రామారావు గారి అభిమానులు ఎక్కువ. నాగేశ్వరరావు గారి పద్ధతి వేరు. అది నగరాలకు, నగర ప్రజలకు అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ రామారావు గారు యుద్ధాలు కానీ పోటీలు కానీ ఒక నిండైన వ్యక్తిత్వం రామారావు గారిది. నాగేశ్వరరావు గారు కూడా నాకు సన్నిహితులు. కానీ అవును, ఇద్దరు. నేను నాగేశ్వరరావు గారి సన్మానం అనంతపురంలో పెట్టాను. అంటే రాయలసీమ జిల్లాలన్నీ కల్చరల్ ఇది ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి, అటువైపు బళ్ళారి, తర్వాత బెంగళూరు అటు నుండి కూడా వచ్చారు అనంతపురంలో. నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి రిటైర్ అయ్యారు కదా. అవును. ఆయన కూడా నాకు బాగా సన్నిహితులు. ఓకే. ఆయన్ను ఆహ్వానించాను, పెద్ద ప్రోగ్రాం. వీరి దగ్గరికి వెళ్ళాను, రామారావు గారి దగ్గరికి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. వెళ్ళి, సార్ నేను ఒక కార్యక్రమం అనుకుంటున్నాను, ఏమిటది అన్నారు. అంటే నాగేశ్వరరావు గారు ఏదో సందర్భం అయింది, నేను ఎప్పుడు ఆయనకు సన్మానం ఇట్లా ఇది కాదు, ఇట్లా అనంతపురంలో పెట్టాను రాయలసీమ దీంట్లో, మీరు వస్తే బాగుంటుంది అంటే ఆయన నవ్వాడు. నవ్వి, మీరు ఆయనకి అక్కడ సన్మానం చేయడమే వింత, దానికి నేను రావాలా అన్నారు ఆయన. అంటే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. లేదు, బ్రదర్కు అట్లాంటి సన్మానాలంటే ఇష్టం మాకన్నా, కాబట్టి బాగా చేయండి, నేను రాలేను కానీ మీరు బాగా చేయండి. ఓకే. మేమిద్దరం వస్తే గొడవలు అవుతాయి అన్నాడు ఆయన. ఓ, అభిమానులు కొట్టుకుంటారండి. ఓహో. మా కర్నూలులో 2 సోడా షాపులు ఉన్నాయి. ఇది రామారావు గారి అభిమానులది, ఇది. ఓహో. సినిమా చూడగానే వీళ్ళు వచ్చి ఇక్కడ, వీళ్ళు వచ్చి ఇక్కడ గొడవలు. ఓహో. అంత వీరాభిమానులు ఉన్నారు అక్కడ, కొట్టుకుంటారు. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఓహో. సో అటువంటి ప్లేస్ అది రాయలసీమ. మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఓకే. అందువల్ల మీరు చేయండి, నేను ఇలా అన్నాను కూడా సభలో చెప్పండి అన్నారు ఆయన. ఓహో. సో ఇప్పుడు అక్కడ నేను అనంతపురం వెళితే, రామారావు గారు లేకుండా మీరు ఈయనకు చేస్తున్నారేంటి, నా మీద పడ్డారు అభిమానులా అక్కడ అభిమానులు. ఓ, అంటే నేను రామారావు గారికి సన్నిహితున్నని వాళ్ళకి తెలుసు. మరి ఆయన పిలవకుండా, ఆయనకు సన్మానం చేయకుండా ఈయనకు సన్మానం చేస్తున్నారు అని ఒక వారం 10 రోజులు హీట్ నడిచింది, గట్టిగా నడిచింది. ఓకే. అందరినీ సముదాయించి సాటిస్ఫై చేసి ప్రోగ్రామ్ నాగేశ్వర గారికి చెప్పారా మరి? చెప్పానని చెప్పాను. ఆయన ఏమనంటే, ఆయనకు ముందు నుండి కీర్తి చాలా చెడ్డది, మనిషికి చాలా మంచిది, కానీ ఎదుటి వాళ్ళకు ఈయన కీర్తి ముందు, ఆయన కీర్తి ఎక్కడ ఇదైనా సహించలేని ఇది అది ఉంటుంది, ఎంత లేదన్నా. వాళ్ళిద్దరు అప్పుడు మొత్తం సినీ రంగంలోనే వాళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్లు ఉండేవాళ్ళు. రామారావు గారిది పైచేయే. ఎందుకంటే ఆయన పౌరాణికాలు కానీ, జానపదాలు కానీ, సాంఘికం కానీ ఏదైనా ఆల్రౌండర్ రామారావు గారు. నాగేశ్వరరావు గారు తనకు ఏది నచ్చుతుంది, తన ఏది మెప్పించగలను, ఏది ఇచ్చినా వేడినా ఆయన వేస్తాడు.
ఇష్టం లేకపోయినా వచ్చి అడిగితే వేస్తానంటాడు. సెలక్షన్ ఉండేది కాదు రామారావు, అంత ధైర్యంగా ఆయనకు నటన అంటే. అలా రామారావు గారు ఆ సభ చేసినప్పుడు అనంతపురంలో పెద్ద మొట్టమొదట సన్మానించింది నందమూరి తారక రామారావు గారి అభిమాన సంఘం రాయలసీమ. వాళ్ళు వచ్చి నాకు సన్మానం చేశారు. ఓకే ఓకే. అంటే మాలో గొడవలు లేవని చెప్పి నేను వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించి ఈ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి సన్మానం చేయించాను. ఈ నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయనతో చేయించే ముందు ఈయనతో చేయిస్తే పెద్ద ఇదైపోయింది. వాళ్ళు కలిసిపోయారు, కలవరు కానీ ఆ రోజు చప్పట్లు కొట్టారు అందరూ. ఓకే ఓకే. ఈ రామారావు గారి పట్ల నాకు మొదటి నుండి ఆయన నటన పట్ల కానీ ఆయన అంత అందం చలనచిత్ర పరిశ్రమలో ఎవరిలో లేదు. ఇప్పుడు కూడా గట్టిగా చెప్తున్నాను, అవును, తెలుగులోనే కాదు భారతంలో ఎవరు లేరు అంత అందగాడు. ఆ బ్యూటీ అనేది అందరికీ రాదు, చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఏదో అది చేసి ఇది చేసేది చేస్తారు కానీ ఈయన న్యాచురల్ బ్యూటీ. ఆయన మాట, ఆయన గొంతు ఎలా ఉంటుంది చూడండి. ఇట్లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి గొంతు ఉండదు, చాలామందిని చూశాను నేను. బట్ ఆయన చిత్రం భోది పువ్వులవంతా డైలాగ్స్ చెప్తుంటే కంచు మ్రోగినట్టు